హాయ్ అండి. ఈరోజు వీడియోలో తాటికాయతో రొట్టె చేస్తున్నాను. దానికోసం ఒక కాయ తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేశాను. ముందు కడిగాను వాటర్ పెట్టి. కడిగి తడంతా తుడిచేసిన తర్వాత దాన్ని పీల్ చేసుకోవాలండి. తొక్కంతా తీసేయాలి. తీసి అప్పుడు మనం దాన్ని గుజ్జు తీసుకోవాలి. గట్టిగా ఉందనుకోండి, ఏదైనా కర్ర పెట్టి కానీ బండ పెట్టి కానీ దాన్ని బాగా మెత్తగా కొట్టాలి పైన, తోలు తీయకముందే. నాకైతే మెత్తగానే ఉందండి, బాగా పండింది కాయ, అందుకని చెప్పి నేనేం కొట్టలేదు. అలా మొత్తం పీల్ చేసిన తర్వాత దానిలో 3 టెంకలు ఉంటాయి. ఆ 3 టెంకల్ని సపరేట్ చేసుకుని, గట్టిగా ఉన్నట్లయితే దాన్ని మనం ఒక్కొక్క టెంకని గట్టిగా పిసకాలండి మెత్తగా. లేదంటే కొంచెం వాటర్ చల్లుకునైనా పిసుకోవచ్చు. దాన్ని మెత్తగా పిసికిన తర్వాత అప్పుడు గుజ్జు తీసుకోవాలి. ఆ గుజ్జు తీసుకోవడానికి ప్లేట్ కానీ ఏదైనా సరే, ఇలా కూర తీసుకునేదైనా మనకి ఏది వీలుగా ఉంటే దాంతో మొత్తం ఆ రసం గుజ్జు అంతా తీసేయాలి. ఇవ్వండి, నేనైతే గ్రేటర్తో తీసానండి. గ్రేట్ చేసేదాంతో మొత్తం తీసుకున్నాను. నేనైతే వాటర్ అయితే ఏం పోయలేదు, బాగానే వచ్చేసింది. గట్టిగా ఉంది కాకపోతే గుజ్జు. తీసి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదిగోండి, గుజ్జు అయితే అలా వచ్చింది. నేను వాటర్ పోయలేదు కాబట్టి గట్టిగా వచ్చింది నాకు గుజ్జు. అదే మీరు కొంచెం వాటర్ చల్లుకునైనా తీసుకోవచ్చు. అంటే నేను మళ్ళీ పిండి లూజ్ అయిపోద్దేమని నేనైతే వాటర్ పోయకుండానే తీస్తున్నాను. అలా తీసేసుకోవాలి మొత్తం అన్నీ. 3 టెంకలు కూడా తీసేసానండి. అలాగే తీసి ఆ గుజ్జును పక్కన పెట్టుకొని, ఇప్పుడు దీనిలోకి సరిపడా షుగర్ కానీ బెల్లం కానీ మన ఇష్టం. నేనైతే బెల్లం షుగర్ 2 వేసాను, సమంగా వేసానండి. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. దీనికి కొలత అంటూ ఏమీ పెట్టనవసరం లేదండి. మనం తీపి తినేదాన్ని బట్టి, తాటికాయ ఉన్న తీపిని బట్టి మనం తీపి అనేది వేసుకోవాలి. నేను చూసారా, కొంచెం కొంచెం వేసాను. 2 కలిపి ఒక 100 గ్రాముల వరకు ఉంటుందేమో. బెల్లం, షుగరు, ఈ 2 నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను తీసుకున్న గుజ్జుకి, నేను వేసిన రవ్వకి. నేనైతే ఇడ్లీ రవ్వతో చేస్తున్నాను. బియ్యపు రవ్వ, ఇడ్లీ రవ్వ దేనితో అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇడ్లీ రవ్వతో ఇష్టం అండి, అందుకే నేను ఇడ్లీ రవ్వ వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లము, షుగరు ఈ గుజ్జులో బాగా కలిపేయాలి. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇంకా సోడాలు అలాంటివి ఏం వేయనవసరం లేదు, బేకింగ్ సోడా కానీ అలాంటివి. అదిగోండి, ఇప్పుడు అలా చూసారా పలసపడిపోయింది. షుగరు బెల్లం వేసి కలిపిన తర్వాత పలసగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ వడకట్టుకోవాలి, పీస్ అనేది రాకుండా. పీస్ ఉంటే పంటికి తగులుతూ ఉంటుంది కదండి, అందుకని చెప్పి నేను మళ్ళీ వడకట్టాను మొత్తం. వడకడితే ఇంకా ఉన్న పీస్ కూడా వచ్చేసింది. ఎక్కువగా ఏం రాలేదు, కొంచెమే వచ్చింది పీస్. అదిగోండి, ఆ పీస్ కూడా తీసి పక్కన పడేసి, ఇప్పుడు నేను తీసుకున్న గుజ్జులోకి సరిపడగా ఇడ్లీ రవ్వ కలుపుకున్నాను. పావుసేరు గ్లాస్తో 1 గ్లాసు ఇంకా హాఫ్ పట్టిందండి ఆ గుజ్జుకి సరిపడినంత. ముందు 1 గ్లాస్ వేసాను, కొంచెం పలుచగా ఉంది, అందుకని చెప్పి మళ్ళీ హాఫ్ గ్లాస్ వేసి కలిపాను. నాకైతే తీపి సరిపోయింది, అంతా బాగుందండి. గట్టిగా కూడా వచ్చింది, మరి పలుచగా లేకుండా. ఇది చూసారు, ఇప్పుడైతే పలుచగా ఉంది, అందుకని ఇంకొక సగం వేసాను రవ్వ. ఈ రవ్వ కూడా వేసి బాగా కలిపి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. ఇడ్లీ రవ్వ కాబట్టి నేను 1 గంటే నానబెట్టానండి, బాగా నానిపోయింది. ఇలా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను 1 గంట సేపు. తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ చూసుకోవాలండి, తీపి మనకు సరిపోయిందా లేదా అని. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. ఎవరికి సరిపడా వాళ్ళు.
నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి తీపి. నా కాయ అయితే తీయగానే ఉంది, ఒగరుగా కానీ అలాగేం లేదు, చాలా బాగుంది టేస్టీగా. నాకైతే ఆ షుగరు బెల్లం సరిపోయింది కరెక్ట్గా. ఇదిగోండి నానబెట్టిన తర్వాత చూసారా పిండి చక్కగా గట్టిపడింది, బాగుంది. ఇప్పుడు రొట్టె వేయడానికి బాండీ పెట్టండి పొయ్యి మీద, పిండి వేసి కాల్చుకోవటమే రొట్టి. ఈ ఇడ్లీ రవ్వ వేసిన రొట్టెలు కొంచెం పలచగా వేసుకుంటే బాగుంటాయండి. రెండు వైపులా కాలి కరకరలాడుతూ ఉంటే భలే ఉంటాయి. అప్పుడు మనం తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మొత్తం అంతా ఒకేసారి వేసేసాను. అంతా పిండి వేసి మూత పెట్టి ఉడికిన తర్వాత కింద మాడుతుందో లేదో చూసుకోవాలి. ఈ రొట్టె అనేది మాడినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మాడినా కూడా తినేటప్పుడు భలే ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిరగేసుకోవాలి. ఒకవైపుకి తిప్పేసుకుని ప్లేట్ పెట్టి మూత దాన్ని తిప్పితే వచ్చేస్తుందండి. అలా వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ బాండీలో కొంచెం పోసుకొని ఇది రెండో వైపున కాల్చుకోవాలి. ఈ రెండో వైపున కూడా కాలిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పుకుంటే రొట్టె అయితే చక్కగా ఉంటుందండి, రెడీ అయిపోయి. అది కూడా నాకైతే కొంచెం పొరలు ఊడొచ్చేసింది. నేను కొంచెం వేడి మీదే తీసేసాను అనమాట. చూసారుగా మా రొట్టె ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి.